కానీ పారిపోలేదు కదా నీ మాదిరే. వస్తున్నాం, శాసన మండలికి వస్తున్నాం. ధైర్యంగా ఆ పక్క 30 మంది 40 మంది సభ్యులు ఉంటే కూడా ధీటుగా మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతున్నాం. అది ప్రభుత్వం యొక్క కమిట్మెంట్, అది నాయకుడి యొక్క కమిట్మెంట్. నో డౌట్ మీరు శాసన మండలిలో ఎక్కువ ఉన్నారు అందుకని చెప్పి మేము తుర్రుమని పారిపోయినామా? లేదే, వస్తున్నామే, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తున్నామే. 108 లో, ఆరోగ్యశ్రీలో, 104 లో, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు కొనుగోలులో మీరు దోచుకున్న దోపిడీ, మీరు మింగినటువంటి డబ్బులు, వీటన్నిటిపైన సమాధానం చెప్పాం కదా. అరవిందో గ్రూప్స్ చేసినటువంటి అక్రమాలు కానీ 108 పేర్లు చెప్పి కూడా మీరు డబ్బులు తిన్నారు అంటే, ఆరోగ్యశ్రీ పథకంలో కూడా మీరు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ కుమ్మక్కై డబ్బులు మింగినారు అంటే, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటి? అవన్నీ కూడా చర్చించాం కదా. ఇంకేం కావాలి మీకు? అప్పర్ హ్యాండ్ అంటే ఎట్లా, ఏ విధంగా అప్పర్ హ్యాండ్? సంఖ్యాబలం ఉంటే అప్పర్ హ్యాండ్ వచ్చేసినట్టేనా? నీకు సంఖ్యాబలం లేదు శాసనసభలో, నువ్వు తురుమన్నావు. మాకు సంఖ్యాబలం లేదు శాసన మండలిలో, మేము తురుమనలేదే, రొమ్మిర్చుకుని సమాధానం చెప్తున్నాం. వస్తున్నాం, విల్ ఫేస్ ఇట్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వీఆర్ రిప్రజెంటింగ్ ది పార్టీ అండ్ పబ్లిక్. ఇక్కడ సంఖ్యా బలంతో కాదు, ఒక్కడొచ్చినా సమాధానం కరెక్ట్ గా చెప్తే వినే ప్రజలు వింటారు, రిసీవ్ చేసుకుని వింటారు. ఇప్పుడు ప్రైమ్ 9 లో చర్చ జరుగుతా ఉంది. 2 రెండ్లు ఎంత అని మీరు నన్ను అడిగినారు అనుకోండి, నేను 4 అంటాను. కాదని చెప్పి 6 అన్నారు అనుకోండి, జనం డిసైడ్ చేస్తారు కదా. చూసే వాళ్ళకి అర్థం అవుతుందిగా, వినే వాళ్ళకి, చర్చలు వినే అర్థం అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే చర్చ వినేవాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు రాష్ట్ర ప్రజలు. 2 రెండ్లు 6 అని గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కదా. 2 రెండ్లు 4 నిదానం చెప్పినా కూడా అది నిజమే కదా. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా అని నేను అడుగుతాను, సూటిగా అడుగుతున్నాను. క్రైమ్ రేటు, అసలు ఒక విషయం చెప్తాను చర్చ ద్వారా. జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవడానికి ప్రధానమైన కారణాల్లో లా అండ్ ఆర్డర్ ఒకటి. శాంతి భద్రతలు పూర్తిగా పతనం అయిపోయింది. మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా, ఏ యొక్క సామాజిక వర్గం కూడా స్వేచ్ఛగా తిరగదు. మళ్ళీ జంగల్ రాజ్ వస్తుంది. చంబల్ గ్యాంగ్ ముఠా, బందిపోట్ల ముఠా చేతికి వెళ్ళిపోతుంది. అంటే ఎవరు సార్ బందిపోట్ల ముఠా అంటే? వైసీపీ నాయకులందరూ బందిపోట్లు గ్యాంగ్. అది నేను చెప్తాను వినండి, సింపుల్. ఈరోజు కర్మ ఎవరిని వదిలి పెడతన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రఘురామకృష్ణంరాజుని తన నియోజకవర్గం వెళ్ళనీయకుండా అడ్డుకున్నావు నీ పోలీసుల చేత. నాకు బాగా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, కుప్పంలో ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు గారిని కుప్పం రానియకుండా అడ్డుకున్నావు నీ పోలీసుల చేత. నేనున్న లైవ్ విట్నెస్, ఎగ్జాంపుల్. నేను అక్కడ చూస్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన అడ్డుకున్నావు, రానియకుండా చేశావు. పుంగునూరుకు వస్తే రాళ్ల దాడి చేసి తరిమి కొట్టారు. ఆ రోజు పుంగునూరు రాని లేకుండా చేశావు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. ఈరోజు సేమ్ థింగ్. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, నాకు భలే నచ్చింది ఎగ్జాంపుల్. బంతిని గోడకేసి కొడితే మళ్ళీ రివర్స్ వస్తుంది. చాలా లేటుగా తెలుసుకున్నాడు, ఆ పార్టీకి టైం అయిపోయింది. నువ్వు ఆ నిజం తెలుసుకునేటప్పుడు టైం అయిపోయింది. బంతిని గోడకేసి కొడితే అది మళ్ళీ రివర్స్ వస్తుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. నువ్వు మమ్మల్ని బలంగా గోడకేసి కొట్టావు, రివర్స్ వస్తుంది. ఇప్పుడు ఏంద్ర పరిస్థితి అంటే, నువ్వు శాసనసభకు రాలేని పరిస్థితి, తెలుస్తున్నా కానీ రాలేని పరిస్థితి చేసిన. ఎవరిని వదిలిపెట్టదు. కాలం చాలా బలమైంది, విలువైంది. ఓ 2 రోజులు లేట్ అయినా యూ విల్ గెట్ ఎ రిప్లై ఫర్ ఇట్. నేను నీకు చెప్తున్నా, నీ ఎంపీని చూపబ్బా. నీ ఎంపీని రఘురామకృష్ణంరాజు గారు మంచోడో చెడ్డోడో అతని అరెస్ట్ చేసి కొట్టొచ్చా? కొట్టడం మ్యాన్ హ్యాండ్లింగ్ తప్పు. అది దాన్ని ఎవరు తప్పు కదా, ఖచ్చితంగా ఎవరు సమర్థించరు, అందరూ ఖండిస్తారు. ఎవరు ఒప్పుకుంటారండి? నేను హానరబుల్ ఎంపీ గారండి, ఆయన చెప్తున్నాడు కదా. పైగా ఇంకొక ఎంపీ విశాఖపట్నంలో ఆయన ఫ్యామిలీని కిడ్నాప్ జరిగింది. ఇవన్నీ చరిత్రలో రాయాల్సిన అంశాలు. నేను చెప్పేది ఏంటంటే, విషయం గుర్తుపెట్టుకోవాలా. చరిత్ర చాలా మంది ముఖ్యమంత్రుల్ని, చాలా మంది నాయకుల్ని చూసింది.
కాలగమనంలో ఎంతో మంది కలిసిపోయారు. చాలా మంది కలిసిపోయారు. ఎవరైతే చరిత్రలో నిలిచిపోయిన వాళ్ళు కొందరు మంచి వాళ్ళుగా ఉన్నారు, ఉమ్. చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. నువ్వేం ఉన్నారా? చేశావు? ఉమ్. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. లా అండ్ ఆర్డర్ నువ్వు టేకప్ చేసుకుని పోలీసుల్ని గుప్పెట్లో పెట్టుకొని ఉమ్. ఆ ఎంతగా వాడాలనో అంతగా వాడేసినాం. ఉమ్. పోలీసులు తొడలు కొట్టేది ఎప్పుడు నీ హయాంలో ఒక పోలీస్ అధికారుల సంఘం తొడలు కొట్టాడు. ఉమ్. ఎక్కడికి పోతున్నావు? లా అండ్ ఆర్డర్ గురించి నువ్వు మాట్లాడతావా? నేను రిపీటెడ్ గా చెప్తున్నాడు ఏందబ్బా సప్తగిరి ప్రసాద్ అని మీరు అనుకుంటారేమో. లేదు, ఒక నేనైతే అనుకోను. దళితుడు, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న వ్యక్తి ఒక దళిత డ్రైవర్ ని చంపి ఎత్తుకొచ్చి ఇంటికాడ పడేసి వెళ్ళిపోతే వాడిని ఆ ఎమ్మెల్సీని సస్పెండ్ చేసినావు నువ్వు ఏదో తూతూ మంత్రంగా. ఉమ్. ఆడు బెయిల్ మీద వస్తే ఎన్నికల ప్రచారంలో నువ్వు వాని భుజం పై చేసుకొని కూర్చున్నావు అంటే ఉమ్. దళితులు నిన్ను క్షమిస్తారా? ఉమ్. ఎంత పనికి మాలు కనిపిస్తుంది దళితులు నీకే. ఉమ్. వదిలి నేను సూటిగా చెప్తున్నాను సార్, ఉమ్. ఏ ఒక్క సామాజిక వర్గాన్ని వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. ఉమ్. ఎవరిని నథింగ్ క్వశ్చనే లేదు. ఉమ్. బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, కాపులు గాని, కమ్మలు గాని, ముస్లిం మైనార్టీలు గాని వదిలిపెట్టలేదు. ఉమ్. తన సొంత సామాజిక వర్గంలో కూడా చెప్పిన మాట ఎన్నోళ్ళని చితకబాదినాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన అరెస్ట్ చేస్తావు అంటే మాట్లాడితే అరెస్ట్ చేస్తావు. బీసీ జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తావు, తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెడతావు. ఉమ్. మన శాసనసభ స్పీకర్ పైన అత్యాచారం అటెంప్ట్ రేప్ కేసు పెడతావు. కుటుంబం ఇవన్నీ చేసేసావు. ఇప్పుడు యాక్చువల్గా ఆ సరిదిద్దుకుందామని వయసులో ఆయన మీద ఆ కేసు అనేది కూడా ప్రజలందరూ కూడా ఆలోచించిన పరిస్థితి అనమాట. ఎస్ ఆలోచించారు. ఏందబ్బా ఎక్కడికి పోతుంది పోలీస్ వ్యవస్థ, ఎందుకు ఈ విధంగా జరుగుతా ఉంది, పబ్లిక్ కీన్ గా ఆలోచించారు. ఒక కన్క్లూజన్ కి వచ్చేసారు. మీకు తెలుసో తెలీదో, ఒక ఇంట్లోకి నాగుపాము దూరేస్తే ఎట్లయితే జనాలు ఫస్ట్ భయపడతారు, అయ్యో ఇంట్లో నాగుపాము దూరేసింది అని, కట్లపాము దూరిందని. మళ్ళీ ఏం చేస్తారు జనాలు? తేరుకుంటారు, బలం పుంజుకొని కట్టి తీసుకుని తలా ఒక దెబ్బేస్తారు. ఆ విధంగా 5 ఏళ్లు భరించారు జగన్మోహన్ రెడ్డిని. తేరుకున్నారు పబ్లిక్, ఇది డేంజరస్, ఇది మన ఇంట్లో వాళ్ళకి కాటేసేస్తుందని. దేశ విదేశాల్లో నుండి కూడా 5 లక్షల 6 లక్షల రూపాయలు ఫ్లైట్ ఛార్జ్ ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటు వేసినారు సార్. ఒక ఓటుకి, ఒక్క ఓటు వేయడానికి 5 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు మా ఊర్లో. టెక్సాస్, డెలాస్, అట్లాంటా అనుండి రావడానికి 1.5 లక్ష, పోవడానికి 1.5 లక్ష ఫ్లైట్ ఖర్చు పెట్టుకొని వచ్చి సింగిల్ ఓటు వేసేసిపోయారు. వాళ్ళు ఒక ఓటే వేసిపోయారు. వ్యతిరేక. మరి ప్రభుత్వ ఉద్యోగులు అయితే చెప్పాల్సిన పని లేదు అసలు. ఎప్పుడు అనే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు 80% ఆఫ్ పోలింగ్ జరిగింది. ఎట్లేసారంటే ఆటోలు, బస్సులు క్యాచ్ చేసి పరిగెత్తి వచ్చి టైం అయిపోతా ఉంది, దిస్ ఇస్ ద లాస్ట్ అవర్, ఇంకా అరగంట ఉందని చెప్పి ఎట్లా పెడితే అట్లా పరిగెత్తుకుని వచ్చి ఆటోలో వచ్చి ఓటేశారు దీనిపైన వ్యతిరేకంగా. ఎందుకంటే ఒక్కటే కాన్సెప్ట్ సార్, ఇక్కడ వాళ్ళ లక్ష్యం ఒకటి కనిపించింది. ఈ గవర్నమెంట్ మళ్ళీ రీక్యూప్ అయ్యిందంటే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడంటే లా అండ్ ఆర్డర్ మళ్ళీ చేతుల్లో ఉండదు, మనం స్వేచ్ఛగా తిరగలేము, జంగల్ రాజ్, బందిపోట్ల రాజ్యం వచ్చేస్తుంది అని భయపడిపోయారు. దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఆయన నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, నా మాటలు ఆయన రిసీవ్ చేసుకోవచ్చు, చేసుకోవట్లేదు, అది వేరే విషయం. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు మేము చెప్తే ఎందుకుంటాడు, వినడు. ఆయన మితండవాదమే చేస్తాడు ఆ పరిస్థితి. కాబట్టి నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి వైసీపీ వాళ్ళు శాసన మండలిలో మాట్లాడితే ఎవరైనా నవ్వుతారు సార్. అట్టర్ ఫ్లాప్. నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటంలో వైసీపీ గవర్నమెంట్ అటర్లీ ఫ్లాప్ అయింది. పైగా ఆయన మన అబ్దుల్ సలాం ఘటన, మీరు ఎప్పుడు నీ దగ్గర ఆడియో ఉంటే వీడియో ఉంటే ఒకసారి ప్లే చేసి ఇప్పుడు చూడండి. ఎంత బాధాకరం అంటే మనుషుల్ని కలిచివేసింది, మనుషులు గుండెలు పిండేసింది ఆ ఘటన. పాపం రైలు పట్టాల పైన 10వ తరగతి చదువుతున్న కూతుర్ని పెట్టుకొని, భార్య, ఇంకొక చిన్న బిడ్డను పెట్టుకొని, ఒక ఆటో డ్రైవరు సెల్ఫీ వీడియో. సార్ నేనే తప్పు చేయలేదు సార్, పోలీసులు నన్ను రోజు పిలిపించి వేధిస్తున్నారు సార్, కొడుతున్నారు సార్, ఇంతకన్నా నాకు బాధ ఏముంటుంది సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్, నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ అని ఒక వీడియో బయట వచ్చిన తర్వాత మనిషి మైండ్ ని కలిసేస్తుంది.
ఏం రా, ఇంత పెద్ద సొసైటీలో ఒక ఆటో డ్రైవర్ ప్రశాంతంగా బతకడానికి లేదా? నాకున్న హక్కులే కదా ఒక ఆటో డ్రైవర్ అవును. ఉంటుంది. నేను బతుకుతున్నప్పుడు ఆటో డ్రైవర్కి ఎందుకు బతకూడదు? ఉమ్, పోలీసులు ఇంత అరాచకం చేయొచ్చా అని ముఖ్యమంత్రుల పరివర్తన రావాలి. కానీ రాలేదు అతనిలో. రాకపోగా రెచ్చిపోయాడు, కుట్టాడు, ఎంపీని కుట్టాడు, ఇతకబాదాడు. ఎంపీ మీరు నమ్ముతారు నమ్మురా, తన సొంత కాన్స్టిట్యూన్సీలో అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఆయన ట్రైన్ నుంచి వచ్చి అట్టుండి అట్టే వెళ్ళిపోయారు. ఫోన్లో ఆయనకి, ఏయ్ అవును. నువ్వు వస్తే నేను చంపుతాం, నిన్ను మధ్యలో వస్తే సగం నిన్ను దూరం వరకు వచ్చి నరుకుతాం. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. అవును. ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక ఎంపీ తన సొంత కాన్స్టిట్యూన్సీకి వెళ్ళలేని పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే, ఇస్ ఇట్ నాట్ షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్?